పవన్ కళ్యాణ్ పార్టీని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలలో ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పటివరకైతే ముందుకు రావడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఆయన పార్టీని స్టార్ట్ చేసినప్పుడు ఆయన వెనకాల ఎంతోమంది ఆయన కోసం రావడం జరిగింది. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఎవ్వరిది కూడా మొయ్యను, ఖచ్చితంగా ఎవ్వరి కాళ్ళను కూడా నేను పట్టుకోవాల్సిన అవసరం నాకు రాదు, ఎవరి దగ్గర కూడా నేను వెళ్ళి నా చెయ్యి జాచను, ఇలాంటివన్నీ మాటలు ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఎవరికి సంబంధించిన జెండాని కూడా నేను ఎత్తుకోను, ఎవరితోనూ కూడా నేను సహాయం కూడా అడగను, ఏదైనా కూడా నేను సరిగ్గా నా కోసం అన్నట్టుగానే జన సైనికుల కోసమే నేను ముందుకు వెళ్తానని చెప్పారు. మరి ఇప్పుడేమైందో తెలియదు. అయితే లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగిన సమయంలో అప్పుడు మాత్రం ఆయన అటు బీజేపీ పార్టీకి, అదేవిధంగా టీడీపీ పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళతోనైతే పొత్తులోకి వెళ్ళడం జరిగింది. ఇక ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకున్నారు. అయితే ఆయన మాత్రం ఇన్ని రోజుల పాటు ఆల్మోస్ట్ ఇంకో 2 నెలలు అయితే 1 ఇయర్ కంప్లీట్ అవస్తుంది. ఇక ఇన్ని రోజులు ఆయన చేసిన ఎన్నో కష్టాలు, ఎన్నో పడ్డ కష్టాలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిందిరా అన్న ఆయన నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మా పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతారు అని చెప్పేసి జన సైనికులు ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం నాకు సీఎం అవ్వాలనే ఉద్దేశమే లేదు, నాకు అసలు రాష్ట్రానికి హెల్ప్ చేయడం తప్పించి సీఎంగా ఉండాలనే ఆశే నాకు లేదు అని చెప్పి నిన్న అసెంబ్లీలో, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇంకో 10 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే హయాంలో ఉంటే నేను మాత్రం ఆయన కింద పనిచేయడానికి రెడీగా ఉన్నానని చెప్పుకొస్తున్నారు. ఇది విన్న తర్వాత అటు జన సైనికులు అందరూ కూడా ఈయనకి మళ్ళీ ఏమైంది, ఆయనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవాలని లేదా, ఆయనకంటూ ఒక క్యాడర్ వద్దా అనేది ఇప్పుడు జన సైనికులు ప్రశ్నిస్తున్న ప్రశ్న అన్నమాట. మరి ఇంత జరుగుతున్న జన సైనికుల దగ్గర నుంచి ఇన్ని మాటలు వస్తున్నా ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇటు ఆవిర్భావ దినోత్సవం కూడా అయిపోయింది, దానికి సంబంధించి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది ఈ పార్టీని స్టార్ట్ చేసి. మరి ఇంత కష్టపడి ఇన్ని చేసి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకెందుకు ఈ బాధ? ఇదంతా అవసరమా? ఇప్పటికైనా మీరు మారండి, ఈ 5 సంవత్సరాల వరకే మీరు ఈ పార్టీలో ఉండండి, దాని తర్వాత మనం వేరే పార్టీలోకి వెళ్దాం, లేకపోతే స్వతహా పోటీ చేద్దాం అని చెప్పేసి జన సైనికులు అంటుంటే అవసరం లేదు, మనం స్వతహా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ అదేవిధంగా టీడీపీతో కలిసి మనం ముందుకు వెళ్దాం, అప్పటికైనా కనీసం మనం జనాలకి సహాయం చేయగలుగుతాం, ఎలా అయినా మన అజెండా మాత్రం అదే కదా అని ఈయన మాత్రం ప్రతిసారి దాని గురించే చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ నాయకులు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి జన సైనికులు మాత్రం మా నాయకుడు ఇలాగే ఉంటే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక ఆయన దానికి కూడా వెళ్ళిపోండి, మీకు నా ఎజెండా అర్థం అవ్వకపోతే మీరు నాతో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి ఆయనకి రాజకీయాలు కొత్త, ఇవన్నీ కూడా తెలియని విషయాలు. మరి ఆయన తొందరలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో, ఫర్దర్లో ఇలాంటి మాటలు అనకుండా ఉంటారా ఏంటనే చూద్దాం.